దాని తరువాత ఏం చేశారంటే ఒక విషయం పండిత వర్గానికి కొద్ది మందికి మాత్రమే పరిమితమైతే సరిపోదు, అందరికీ కూడా దాంట్లో ఏదో ఒక ఉపయోగం ఉండాలి. అందుకనే ఏం చేశారంటే ప్రకరణ గ్రంథాలు, ఎవరైతే వాళ్ళ జీవితం మొత్తం వేదాంత సాధనకి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండరు, అలా అని చెప్పి మాకు వేదాంతం సుతరాము అక్కర్లేదు అనే పరిస్థితిలోనూ లేరు. కాబట్టి రిక్రియేషనల్గా అమెచ్యూర్గా ఉండే వాళ్ళకి ఒక ఒక ఉపోద్బలకం ఉండాలి. అదే ఈ ప్రకరణ గ్రంథాలు. అక్కడ కూడా చాలా సమయం ఉండే వాళ్ళకి ఉపదేశ సహస్రి, అస్సలు సమయం లేని వాళ్ళకి ఏకశ్లోకి, అంత విస్తారమైన సెలక్షన్ మనకి ఇచ్చారు భగవత్పాదుల వారు. అదీగాక ఇట్లాంటి వాళ్ళకు కూడా కాక ఇటువైపు పెద్ద దృష్టి లేని వాళ్ళకు కూడా ఈ దృష్టి కలిగించాలి. అది మూడో విషయం. ఈ విషయం మీదనే బతికే వాళ్ళకి సమ్మతి అనేది ఒకటి. రెండవది ఏమిటంటే దీని మీద జీవితం మొత్తం పెట్టకపోయినా కూడా దీని మీద కొంత అభిరుచి ఉండే వాళ్ళకి ఇది. మూడో వాళ్ళు ఎవరంటే అసలు దీని గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు, వాళ్ళకి పోనీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదని చెప్పి వాళ్ళని వదిలేయడానికి లేదు, వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా సన్మార్గాన్ని చూపించాలి.